రాధిక యా అంటే ఫస్ట్ పార్ట్లో రాధికానే ఉంది కదా బ్రో. ఫస్ట్ పార్ట్లో రాధికానే ఉంది కదా. తను మోసం చేసి ఇది చేస్తుంది కదా. తను లవ్ చేసి మోసం చేసేది ఈమె, లవ్ చేసి మోసం చేసింది ఈమె, లవ్ చేయడానికి మోసం చేసింది. అర్థమైందా? అంటే లాజిక్ బాగుంటుంది లాస్ట్లో. నాకైతే బాగా నచ్చింది. సేమ్ అని కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే రావచ్చు మూవీ. అన్న మొత్తం ఇందులో లాజిక్లే గిజిక్లే మెచ్చుకోవద్దు బ్రో. మొత్తం మ్యాజిక్లే ఉంటుంది. డైలాగ్ మ్యాజిక్ మామూలు ఉండదు. మనం ఏం సినిమా అది, మ్యాడ్ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను ఈ సినిమా చూసి ఫుల్ ఎంటర్టైన్ అయినా. చాలా నవ్వుకున్నా. అసలు థియేటర్ రావట్లేదు బ్రో. మంచి సినిమా చూద్దామని చెప్పేసి వస్తున్నా. ఇదైతే ఫుల్, ఇందులో ఏం లాజిక్ ఎత్తుకోవద్దు. ఓన్లీ బ్రో మ్యాజిక్. సిద్ధు అన్న మ్యాజిక్, మామూలు మ్యాజిక్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. సూపర్గా రొమాన్స్ అదరగొట్టేశాడు. అలాగే హీరో వాళ్ళ డాడీ కామెడీ మాత్రం ఫైల్స్ మీద ఉంటుందన్న కామెడీ. వచ్చి రాగానే ఏమండి కూర్చోండి, నేను కూర్చోలేనండి, కూర్చోండి బాబు నేను కూర్చోలేనండి, భలే ఉంటుంది కామెడీ. అయితే మాత్రం ఆ ఫైల్ సీన్స్ కూడా ఇంకా నెక్స్ట్ అలా ముందుకెళ్తే ఇంటర్వెల్లో ఉంటుంది. ఇంటర్వెల్లో ఒక రివీల్ అవుద్ది. ఆ రివీల్ మాత్రం సస్పెన్స్ అని చెప్పాలి. ఈ సినిమాలో 2 సస్పెన్స్ 3 ఉన్నాయి. ఒకటి క్లైమాక్స్ అయితే, ఒకటి ఇంటర్వెల్ ముందైతే, ఇంకోటి ఫస్ట్ హీరోయిన్ రాధిక కూడా వచ్చింది. రాధిక కూడా మళ్ళా చెవిలో పువ్వు పెడదామని చూసింది. ఆ చెవిలో పువ్వు అయితే పెట్టనివ్వకుండా మన సిద్ధు జొన్నలగడ్డ అడ్డుకున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ ఈసారి కూడా హీరోయిన్కి పెట్టాడు పెద్ద ఆల్ గడ్డ అనమాట. అలాగే ఈ సినిమాకి రామ్ మిరియాల, నార్మల్గా గొంతునింపు వస్తే మిరియాలు వేసుకుంటాం. ఈ రామ్ మిరియాలో నాకు గొంతునింపు వచ్చింది. ఎందుకంటే అరిచి సినిమా పాటలు అయితే మాత్రం సూపర్గా ఉంది. అదే రింగ్ లొజ్జుట్టు వచ్చేసి పాడిపో సూపర్ ఉంది నిజంగా. లాస్ట్లో ఒక్క మాటలో చెప్పాలంటే, డెబ్యూట్ హీరో ఎవరైనా ఇలాంటి సినిమా పడితే ఇంటూ 100 సినిమాలు పడతాయి. ఇలాంటి సినిమా చేస్తే మాత్రం అంతా చెప్తున్నా. రేటింగ్ అయితే 5కి 5. సూపర్ ఉంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి బ్రో. స్టోరీ రాసింది సిద్ధు జొన్నలగడ్డ. స్టోరీ చాలా బాగుంది. దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం అయితే ఇంకా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డకి దీన్ని ఏమంటారు, దీన్ని బాలీవుడ్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఎన్ని సిరీస్లు తీసినా 1, 2, 3, 4, 5, 6, 7 అసలు ఇన్ఫినిటీ ఎన్ని తీసినా కూడా ఈ సినిమా హిట్ అయితే అని నాకు అనిపిస్తుంది. దీన్ని హిందీలోకి తీసుకెళ్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. సిద్ధు నాగవంశీ గారు ప్రొడ్యూసర్ మీరే కదా, దీన్ని హిందీలో తీయండి. సేమ్ మీరు ఏ హీరోని పెడతారనేది మీ ఇష్టము. దీన్ని హిందీలో తీసుకెళ్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే కాన్సెప్ట్ అనమాట. అసలు చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే ఈ వీక్లో తీసుకుంటే రేపేదో దాన్ని ఏమంటారు, ఏప్స్ అని ఓ సినిమా రిలీజ్ అవుతుంది, గాడ్జిలా వర్సెస్ ఏప్స్. అదే కదా, ఈరోజే రిలీజ్ అవుతుంది. ఈ వారము ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. అంతే. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. అలాగే అసలు ఎన్ని లాభాలు వస్తాయంటే అంత లాభాలు వస్తాయన్నమాట. నాగవంశీ గారు దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి. 1, 2, 3, 4 అలా ఇన్ఫినిటీ తీసేసుకోండి. చాలా బాగా రాశారు. సిద్ధు జొన్నలగడ్డ గారు మీ స్టోరీ చాలా బాగా రాశారు.